ఆహారం అనేది జాగ్రత్తగా వాడుకోగలిగితే ఔషధంలాగా పనిచేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెంతి ఆకులు. మెంతి ఆకుల్లో అన్నీ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు లేవు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వంటింట్లో దొరికే ఈ చిన్న ఆకుకూర శరీరంలో విషతుల్యాల్ని ఎలా తరిమి కొడుతుందో మీరు తెలుసుకోవచ్చు. డయాబెటీస్ నియంత్రణ నుంచి చర్మ సౌందర్యం వరకు మెంతి కూర చేసే అద్భుతమైనటువంటి ఆ ఫలితాలు నిజంగా అమేజింగ్గా ఉంటాయి. బాలింతల పాలిట వరప్రసాదంగా మారినటువంటి ఈ ఆకుపచ్చని ఔషధం విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెంతి ఆకులు, వీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు మీరు దూరం చేసుకోవచ్చు. ఇది మనం తెలుసుకుందాం. మన పెరట్లో చాలా తేలిగ్గా పెరిగేటటువంటి మెంతి ఆకులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా అనేక మొండి రోగాల్ని అదుపు చేసే దివ్యమైన ఔషధం కింద పనిచేస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం ఒక పిడికెడు మెంతి ఆకుల్ని వారానికి కనీసం 3 సార్లు ఆహారంలో చేర్చుకున్నారనుకోండి, మీ శరీరంలో రోగనిరోధక శక్తి రెట్టింపు అవటమే కాదండి, రక్తం కూడా శుద్ధవుతుంది. ఆధునిక కాలంలో వస్తున్న అనేక జీవనశైలి వ్యాధులకి ఇది ఒక సహజసిద్ధమైన పరిష్కారం లాగా మీకు పనిచేస్తుంది. భారతదేశంలో ప్రతి వంటింట్లో ఈ మెంతి ఆకులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి ఋతుసంధి కాలంలో ఇవి విరివిగా లభిస్తాయి. భారతీయులు ఇటు కూరల రూపంలో, అటు పప్పు లేదా పరాటాల రూపంలో వీటిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ప్రస్తుత కాలంలో ఈ కల్తీ ఆహారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మన పూర్వీకులు సూచించిన ఈ ఆకుకూర ఎంతో తోడ్పడుతుంది. ఈ వీడియోలో మెంతి ఆకుల వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, ఇవి మన శరీరంలోని వివిధ వ్యవస్థలపైన ఎలా సానుకూల ప్రభావం చూపిస్తాయి, ఇదంతా కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం. మెంతి ఆకులు కేవలం ఆహారంగానే కాకుండా శరీరంలో ప్రతి అంగానికి కూడా పోషణ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన సంజీవం లాంటిది. ఆయుర్వేద ప్రకారంగా మెంతి ఆకులు ఉష్ణవీర్యం కలిగి ఉంటాయి. వాత కఫ దోషాన్ని అదుపులో ఉంచుతాయి. ఇది దీపనం అంటే ఆకలిని పెంచేవిగా పనిచేస్తాయి. పాచనం అంటే జీర్ణక్రియను మెరుగుపరిచేవిగా కూడా పనిచేస్తాయి. ఈ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇది సర్వరోగ నివారణ కింద ప్రసిద్ధి చెందాయి. మన శరీరంలో వేడిని క్రమబద్ధీకరిస్తూ రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎలాంటి వ్యాధుల్ని తగ్గిస్తాయి, ఎలాంటి వ్యాధుల్లో ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు, ఇది వరుసగా తెలుసుకుందాం. షుగర్ వ్యాధిలో దీని పనితీరు అద్భుతం. మధుమేహం ఉన్న వాళ్ళు ఈ మెంతి ఆకుల్ని పప్పు లేదా కూరల రూపంలో రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతని పెంచి షుగర్ వ్యాధి తాలూకు తీవ్రత పెరగకుండా ఇది జాగ్రత్త పడుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి ఫైబర్ గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడి ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధం అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది. జీర్ణశక్తి సమస్యలతోటి ఇబ్బంది పడేవాళ్ళు, జీర్ణశక్తి తగ్గిన వాళ్ళు మెంతి ఆకుల్ని రోజు తింటే మలబద్ధకం, ఎసిడిటీ ఇలాంటి ఇబ్బందుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇది పేగుల్ని లోపల నుంచి శుభ్రం చేసి జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఎక్కువ మొత్తాల్లో ఉండేటువంటి ఫైబర్ ఈ ఆహారం తాలూకు ఇండైజెషన్ కరెక్ట్ చేస్తుంది. ఆహారం పేగుల్లో సులువుగా కదిలేలాగా చేసి గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి విషతుల్యాలను బయటికి పంపి జీర్ణక్రియ వేగాన్ని ఇది పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మెంతి ఆకుల్ని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం ఎంతో మేలు చేస్తుంది. ఇవి రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి అనవసరమైన కొవ్వుని కరిగించి గుండె జబ్బుల ముప్పుని తగ్గిస్తాయి. మెంతి ఆకుల్లో ఉండేటటువంటి ఫైబర్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది రక్తపోటుని నియంత్రిస్తూ ఈ గుండె తాలూకు ఖండాల్ని బలోపేతం చేస్తుంది. బరువు తగ్గాలని ఆలోచించే వాళ్ళు మెంతి ఆకులతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఇది అతిగా తినేటటువంటి బింజ్ ఈటింగ్ అలవాటుని అదుపులో ఉంచుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి పీచు పదార్థం పొట్ట నిండిన అనుభూతిని కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరానికి అనవసరమైనటువంటి క్యాలరీలు చేరకుండా బరువు సులువుగా తగ్గగలుగుతారు. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు మెంతి ఆకుల్ని ఉడికించి ఆహారంగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
ఇది కీళ్ళలో వచ్చే వాపుల్ని, మొండి నొప్పుల్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ సహజమైన నొప్పి నివారణ కింద పనిచేస్తాయి. ఇవి ఎముకల మధ్య ఉండేటువంటి ఆ కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తూ కదలికల్ని సాఫీగా చేస్తాయి. మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మెంతి ఆకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల సహజమైనటువంటి సౌందర్యం లభిస్తుంది. ఇది చర్మం పైన ముడతలు, మచ్చలు రాకుండా యవ్వనంగా ఉంచుతుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి వైటమిన్ సి, యాంటాక్సిడెంట్లు కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతూ చర్మకణాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడతాయి. ఇవి జుట్టు కుదులను బలోపేతం చేసి వెంట్రుకలు రావటాన్ని అరికడతాయి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు మెంతి ఆకుల్ని తింటూ ఉంటే శరీరంలో రక్తం తాలూకు శాతం పెరిగి ఆ నీరసం తగ్గుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతూ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మెంతి ఆకుల్లో ఐరన్ మెండుగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పురుషులు, మహిళలు సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవటానికి మెంతి ఆకుల్ని వాళ్ళ ఆహార ప్రణాళికల్లో చేర్చుకోవటం శ్రేయస్కరం. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో ఉండేటువంటి శక్తివంతమైన పోషకాలు ప్రత్యుత్పత్తి వ్యవస్థని బలోపేతం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చేటటువంటి వంధ్యత్వ సమస్యల్ని ఇవి సహజంగా నివారిస్తాయి. బాలింతలకి మెంతి ఆకులతో చేసినటువంటి వంటకాలను ఇవ్వటం వల్ల పాల ఉత్పత్తి పెరిగి శిశువుకి తగినంత పోషణ అనేది అందుతుంది. ఇది ప్రసవానంతరం వచ్చేటువంటి శారీరక బలహీనతను కూడా తగ్గిస్తుంది. మెంతి ఆకుల్లో ఉండేటువంటి గెలాక్టోగాగ్ గుణాలు తల్లి పాలలో పోషక విలువలను పెంచుతాయి. ఇవి బాలింతల జీర్ణక్రియని మెరుగుపరుస్తూ వాడు త్వరగా కోలుకోవటానికి సహకరిస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. మెంతి ఆకులు కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, ఇది మన పెరట్లో దొరికేటటువంటి ఒక శక్తివంతమైన మెడికల్ కిట్ అని గుర్తించాలి. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి సహజమైన ఔషధాన్ని మన ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక దీర్ఘకాలపు వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మెంతి ఆకులు లాంటి పోషకాల గనిని సద్వినియోగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చిన్న మార్పులే మన శరీరానికి పెద్ద విజయాలు అందిస్తాయని మీరు గమనించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిజాన్ని ప్రతిరోజు మనం ఆచరణలో చూపించాలంటే ఆహారాన్ని ఔషధం కింద వాడుకోగలగాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.